రఘురామ, కోరుకున్నవన్నీ కూడా జరగవరామా. అధికారం మనదే కావచ్చు, కానీ మనకైనా పైన న్యాయస్థానాలు అనేటివి కొన్ని ఉన్నాయి. వాటికే అనుగుణంగా వాటి అధీనంలో మనం పనిచేయాలి. అధికారం ఉంది కదా అని చెప్పేసి మనకి ఇష్టం వచ్చేట్టు చేసామనుకో, మన మీద కూడా ఎవరో ఒకరు దండన వేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, గతంలో రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్లో తనకు ఎలాంటి గాయాలు కాలేదని జీజీహెచ్ ఆనాటి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి గారు నివేదిక ఎలా ఇస్తారు, ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయించాలని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కోరుకున్నారు, కలగన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చాడు. కానీ ఆయన ఆశ నిరాశ అయ్యింది. సుప్రీంకోర్టులో ఆమెకు పూర్తి స్థాయిలో బెయిల్ కూడా లభించింది. ఆమెకు. రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇప్పటికే ఆమె విచారణకు హాజరయ్యారు. అప్పుడు ఏం జరిగిందో గుర్తులేదని చెప్పేసి ప్రభావతి గారు విచారణ కూడా చెప్పడం జరిగింది. ఆమెకి అన్నీ గుర్తు రావాలని రఘురామకృష్ణరాజు గారు మీడియా ముఖంగా కోరుకున్నాడు. కానీ డాక్టర్ ప్రభావతి విషయంలో రఘురామకృష్ణరాజు గారు కోరుకున్నవేమీ కూడా జరగకపోవడం పాపం ఆయనకు తీవ్ర నిరాశ మిగిల్చింది. తాజాగా డాక్టర్ ప్రభావతి గారు మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేసుకోవడం, తర్వాత ఈ మధ్యకాలంలో ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం మీద సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఇప్పటికే ఆమె విచారణకు హాజరయ్యారు. ఇంకా ఏం రాబట్టాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చివరికి ఆమెకు పూర్తి స్థాయిలో బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పరిణామం మాటికి రఘురామకృష్ణరాజు గారికి తీవ్ర నిరాశ, తీవ్ర వేదన కలిగించేది అనేసి కూడా చెప్పుకోవాలి. పాపం రఘురామకృష్ణరాజు గారి సున్నిత మనస్కుడు, దేన్ని కూడా తట్టుకోలేడు. మరి ఈ విషయాన్ని ఏ విధంగా తట్టుకోగలడో పాపం మనకైతే అర్థం కాదు. చాలా సాఫ్ట్గా ఉంటాడు. ఇన్ని లక్షల కోట్లు కుమ్మరించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కేసులు వాదించుకొని డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తను అనుకున్నది ఏది కూడా నెరవేరకపోతే రఘురామకృష్ణరాజు గారు ఎంత ఫీల్ అవుతారో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తన కేసులో అలసత్వాన్ని ఆయన బహిరంగంగా విమర్శించిన సంగతి కూడా మనం చూసాం. ఎవరైనా తనను చిన్న మాట అన్నా రఘురామకృష్ణరాజు గారు జీర్ణించుకోలేరు. ఇటీవలే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి మీద ఏ విధంగా నోరు పారేస్తున్నట్టు కూడా మనం చూసాం. ఈ విషయంలో రఘురామకృష్ణరాజు గారు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే ఆయనకు నోటికి హద్దు అదుపు ఉండవు. నోటికి హద్దు అదుపు లేకుండా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడడం ఏంటనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఇప్పుడు. అలాంటిది తనను కస్టోడియల్ హింస చేశారు, తీవ్రంగా గాయపరిచినా ఏమీ కాలేదని నివేదిక ఇచ్చారంటే డాక్టర్ ప్రభావతి గారికి ఉపశమనం లభించడం తప్పకుండా రఘురామకృష్ణరాజు గారి మనసు కలత చెందుతూ ఉంటుందేమో. కోరుకున్నవన్నీ జరగవు కదా రాజుగారు, అర్థం చేసుకోవడం తప్ప చేసేదేమీ లేదు, చేయగలిగేదేమీ కూడా ఉండదనేసి నా అభిప్రాయం. మరి రఘురామకృష్ణరాజు గారు మరి దీని మీద కూడా రేపో మాపో ఫేస్బుక్లో ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తారు. చూద్దాం.